హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. రితు గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా కూల్గా, ప్రశాంతంగా, అసలు ఎలాంటి హడావుడు లేకుండా ఉంటారు. అది నా నేచర్ అండి. ఏంటో చిన్నప్పటి నుంచే ఈ కామ్ పర్సనాలిటీ లాగా ఉంటాను నేను. హీరోయిన్ అనగానే చుట్టూ ఒక 4-5 అసిస్టెంట్స్, 2 బౌన్సర్లు చూస్తున్నాం. మీరు మాత్రం ఎప్పుడు అలా కనిపించలేదు. నేంటో అండి, ఐ స్టిల్ ఫీల్ లైక్ అ వెరీ సింపుల్ గర్ల్. ఆ హీరోయిన్ అనే ఫీలింగ్ ఇప్పుడు వరకు రాలేదనుకుంటా. సో యా, అదే ఆ కామ్ అండ్ కూల్ నేచర్ ఎలా, ఎప్పుడు కోపం రాదా మీకు ఎవరి మీద? అఫ్ కోర్స్ వస్తుంది. లైక్ యూనో, కోపం వచ్చినప్పుడు వస్తుంది. బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఐఎమ్ అ వెరీ లైక్ కామ్ పర్సన్. బట్ యా, టెంపర్ కూడా ఉంది నాకు. కంట్రోల్ చేసుకుంటారా ఎప్పుడైనా కోపం వస్తే? యా, ఎక్కువ యాంగర్ వస్తే అఫ్ కోర్స్ లైక్ యూనో ఐ టేక్ ఇట్ అవుట్. బట్ మేబీ లైక్ ఆన్ క్లోజ్ పీపుల్ అలా. బట్ యా, ఎవరి మీద ఈజీగా మీ కోపాన్ని, మీ ఇష్టాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటారు? మమ్మీ అనుకుంటా. మమ్మీ యా టేక్స్ ఎవ్రీథింగ్. సో మమ్మీతో చాలా క్లోజ్ నేను. సో మమ్మీ ప్రతిదీ బేర్ చేస్తారు. తెలుగు హీరోయిన్స్ అంటే హీరోయిన్తో పాటు మమ్మీ కూడా సెట్కి వస్తుంటారు. మీరు కూడా అంతేనా, మమ్మీ సెట్లో రావడం? సో ఇనిషియలీ నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేవారు. బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ నాకు ఇండస్ట్రీ గురించి ఐ నెవర్ న్యూ ఎనీథింగ్ మచ్. సో అప్పుడు ఆ కంపెనీ చేసేవారు. బికాజ్ ఐ యాక్చువల్లీ గ్రూ అప్ ఇన్ అ వెరీ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ అండి చిన్నప్పటి నుంచి. అండ్ ఇంట్లో నేను అందరికన్నా చిన్న. సో నన్ను చాలా ప్యాంపర్ చేసేవారు. ఇప్పుడు కూడా మై మామ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ మీ. కాల్ చేసి తిన్నావా లేదా, లంచ్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిందా అని కాల్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ యూస్ టు ఆల్ ఆఫ్ దట్. సో ఐ గ్రూ అప్ ఇన్ అ వెరీ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్. సో ఇనిషియలీ ఆ కంపెనీ చేసేవారు. బట్ యునో యాజ్ ఐ కెప్ డూయింగ్ మూవీస్ అండ్ ఇప్పుడు నాకు పర్సనల్ స్టాఫ్ కూడా ఉన్నారు, లైక్ ఒక టీమ్ ఉంది. సో షీ డజంట్ కంపెనీ మీ. ఎప్పుడైనా సెట్లోంచి ఇంటికి వెళ్ళడం లేట్ అయితే ఫోన్లు చేసి కంగారు పడడం, మిమ్మల్ని కంగారు పెట్టడం? యా, నేను చెప్పినట్టు దేర్ ఆల్వేస్ వరీ ఫర్ మీ. లొకేషన్స్ దూరం ఉన్నప్పుడు కూడా దే కీప్ ట్రాక్ ఆఫ్ వాట్ ఐమ్ డూయింగ్, వేర్ ఐమ్, when I'm coming home and all of that. So అది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉండే పర్లేదు, మరి ఫారెన్ వెళ్తే అక్కడ కూడా కాల్ చేస్తారండి. యా, మేము చాలా క్లోజ్ యాజ్ ఫ్యామిలీ. మేమందరం చాలా క్లోజ్. సో లైక్ ఎవ్రీ డే వీఆర్ ఇన్ టచ్ కాన్స్టెంట్లీ. స్క్రిప్ట్స్ మీ కథలు చెప్తుంటారా ఇంట్లో వాళ్ళకి? డెసిషన్ నాదే ఉంటుంది. బట్ డిస్కస్ చేస్తాను నేను జనరలీ. యాజ్ ఐ సెడ్, నేను మమ్మీతో చాలా క్లోజ్. సో ఐ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ హర్, బీ ఇట్ మై పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. నేను డిస్కస్ చేస్తాను. అండ్ మా మమ్మీ, షీ కమ్స్ ఫ్రమ్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్. సో మమ్మీ ఒపీనియన్ నాకు ఇట్ మ్యాటర్స్. బట్ ఇన్ ది ఎండ్ డెసిషన్ నాదే ఉంటుంది. లిటరేచర్ బ్యాక్డ్రాప్ అంటే పోయిటా ఏమన్నా రాస్తుంటారు? నో, షీ యాక్చువల్లీ ఈజ్ ద ప్రిన్సిపల్ అండ్ ఫౌండర్ ఆఫ్ అ స్కూల్ అనమాట. 30 years అయింది. సో యా. మీరు కూడా చదువుతుంటారా ఆ బుక్స్, అవి లిటరేచర్కి సంబంధించి ఏమన్నా? లిటరేచర్కి సంబంధించి అంటే లైక్ నాకు ఫిక్షన్ చాలా ఇష్టం. సో నేను ఫిక్షన్ చదువుతూ ఉంటాను. అండ్ వెరీ రీసెంట్లీ కొన్ని మైథలాజికల్ బుక్స్ చదివాను నేను. సో అలా. మైథలాజికల్ బుక్స్ అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం రామాయణ మహాభారతాల్లో? నాకు లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ముందు నేను ద ఫారెస్ట్ ఆఫ్ ఎంచాన్మెంట్స్ అని ఒక బుక్ చదివాను. సో ఇట్స్ రామాయణ ఫ్రమ్ సీతాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ బుక్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ అని చెప్పొచ్చు. సో యా, ఐ వుడ్ సే లైక్ సీత. అంటే ప్రాస్పెక్టివ్ మారిందా, సీతను చూసే ప్రాస్పెక్టివ్ ఏమైనా మారిందా ఆ పుస్తకం చదివాక? ఐ జస్ట్ లైక్డ్ ద స్టోరీ ఫ్రమ్ హర్ పర్స్పెక్టివ్. చాలా బ్యూటిఫుల్లీ రాశారు ఆ రైటర్ కూడా. సో యా. ఈ మధ్య రామాయణ మహాభారతాలని సినిమాలుగా తీయడానికి ఇష్టపడుతున్నారు. సీత క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అనిపించిందా? అవును, డెఫినెట్లీ. ఐ థింక్ ఫర్ ఎనీ హీరోయిన్ అనుకుంటా. యా. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక రూల్ బుక్ ఉంటుంది, బహుశా మీకు కూడా ఉండొచ్చు. ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలా కనబడకూడదు స్క్రీన్ మీద ఎప్పుడు అని. ఇన్నేళ్ళుగా సస్టైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా గొప్ప విషయం. మీ విషయంలో అయితే ఎలా సస్టైన్ చేసుకుంటూ రాగలిగారు? ఐ డోంట్ నో అండి. అసలు నేను యాక్టర్ అవుతానని ఇప్పుడు అనుకోలేదు. అండ్ ఐ థింక్ ఐవ్ సర్వైవ్డ్ ఫర్ 10 years బికాస్ ఆఫ్ ద చాయిసెస్ దట్ ఐవ్ మేడ్. Initially, yes, I was a little particular about the films that I wanted to do, about the characters that I wanted to do. But you know, as years pass by, I want to be more open towards different kinds of cinema. Endukante as an audience, naku anni types of films chudadam ishtam. So as an actor also, I should be doing that kada. So I want to do like all kinds of films, play like
మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, నాట్ జస్ట్ ఫీచర్ ఫిల్మ్స్. వెబ్లో కూడా నాకు చాలా ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. So that's my intention as of now. I want to do as much work as I can, you know. రితు వర్మ అనగానే ఒక క్లీన్ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక్క చిన్న కిస్సింగ్ సీన్ కూడా కనబడదు. మీరు ఒక ప్రమోషన్కి ఒక వీడియో చేస్తే కింద కామెంట్స్ చూశాను నేను చాలామంది, రితు వర్మకి కిస్ చేయడం ఏంటి అని కింద. మీరు ప్రమోషన్ కోసం చేసి ఉండొచ్చు అంటే మీ మీద అంత క్లీన్ ఇమేజ్. అది ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును, అది ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇంత క్లీన్ ఇమేజ్ కూడా అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందా ఎప్పుడైనా? అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ. అంటే ఇట్ షోస్ ద ఇంపాక్ట్ మై క్యారెక్టర్స్ హ్యావ్ హ్యాడ్ ఆన్ ది ఆడియన్స్. నేను యూనో ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ కమ్, యూనో మీ ఫిల్మ్స్ మేము చూస్తూ ఉంటాము, మీరు మా పక్కింటి అమ్మాయిలాగా ఉంటారు, మీ ఫిల్మ్స్ మాకు చాలా ఇష్టం, అండ్ నా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడతారు, ఎస్పెషలీ ఫ్రమ్ వరుడు కావాలను, ఆ సారీస్ మాకు చాలా నచ్చుతాయి, ఇవి అవి అని. సో ఇట్ ఫీల్స్ గ్రేట్. సో అలాంటి ఇంపాక్ట్ యూనో నా క్యారెక్టర్స్ అలా ఆడియన్స్ మీద యూనో ఉందని నాకు లైక్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అదే కిస్ సీన్ కూడా లేకుండా కెరీర్లో ఇన్ని సినిమాలు నడిపించుకుంటూ రావడం, ఎప్పుడైనా నో చెప్పారు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు? అలాంటి లైక్ స్టోరీస్ నాకు ఆఫర్ చేయలేదండి. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. యూనో హగ్గింగ్ ఆర్ కిస్సింగ్ ఇస్ a form of showing affection. I am not at all against it. If the story demands it, నేను చేస్తాను. But I've never been in a situation like that. Yeah. అయితే మీ దగ్గరకు వచ్చే కథలే ఆల్రెడీ ప్రాపర్గా ఐ థింక్ ఒక పర్సెప్షన్ ఫామ్ చేసుకుంటారు కొంతమంది. ఓకే, ఈ అమ్మాయి ఇలాంటి ఫిల్మ్స్ చేయదు, ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయదు అని ఒక పర్సెప్షన్ ఫామ్ అయిపోయినట్టుంది. సో విచ్ ఇస్ వై అ లాట్ ఆఫ్ లైక్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ హెసిటెంట్ to approach me with certain stories and characters and anpistadu naku. But I'm pretty open. Like if I feel like the story demands something, then chestanu. As an actor, it's my duty to do that. So I am not at all against all of this. కానీ మీ క్యారెక్టర్లు, మీరు చేసిన క్యారెక్టర్లు చూస్తుంటే హీరోయిన్ కూడా సర్టన్ ప్రాపర్గా ఐడెంటిటీ ఉండాలి, రీతు వర్మ ఇలాంటి క్యారెక్టర్లే చేస్తుందేమో అని జనాల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మీరు కూడా అదే అనుకుంటారా? హీరోయిన్ క్యారెక్టర్ అంటే నాట్ సేక్ ఫర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ అని కాకుండా ఐడెంటిటీ ఉండాలి ఒక క్యారెక్టర్ కానీ, అంటే సబ్స్టెన్స్ ఉండాలి ఫర్ షూర్. ఇట్ నీడ్స్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ద స్టోరీ అని నాకు ఎప్పుడు ఉంటుంది. బట్ ఐ థింక్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ అనుకుంటా. అదేదో న్యాచురలీ కొంచెం వస్తుంది. బట్ yeah, I just want the characters to have some substance, some importance to the story. Urke ala hero undalani undaddu. It doesn't challenge me as an actor. So yeah, మళ్ళీ యాక్టర్కి యాక్టింగ్ పరంగా ఫ్యాన్స్ ఉంటారు, కానీ మీ విషయంలో మీరు కాస్ట్యూమ్స్ గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ మీ మేకప్ గురించి మాట్లాడుకుంటుంటారు. వరుడు కావాలని మీరు ఇప్పుడే చెప్పారు, శారీస్ ఎంత ఫేమస్ అయ్యాయో. అంటే వాటి సెలక్షన్ విషయంలో కూడా మీరు చూపించే శ్రద్ధ కనిపిస్తుంటుంది. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. యూ హ్యావ్ టు గో విత్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్ మన సైడ్ నుంచి కూడా ఏమైనా ఇన్పుట్స్ ఉంటే వీ నీడ్ టు ఫీల్ ఫ్రీ టు షేర్ దట్. I feel like filmmaking is a collaborative thing, right? So అందరి ఇన్పుట్స్ ఉండాలి to make the film look good and to make the character look as convincing as possible కదా. యా, కాకపోతే ఏదైనా కాస్ట్యూమ్ వచ్చినప్పుడు ఇది నేను వేసుకోను అని రిజెక్ట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? లేదండి, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. యా, ఐ హావ్ యాక్చువల్లీ వర్క్డ్ విత్ సమ్ వెరీ గుడ్ డైరెక్టర్స్. సో అలా ఎప్పుడు ఎవరు ఫోర్స్ చేయలేదు నన్ను. సో ఐ ఫీల్ లక్కీ దట్ వే. వరుడు కాలంలో ఫోక్ సాంగ్ చేశారు, ఈ సినిమాలో కూడా అలాంటి సాంగ్ పగిలి అని ఒక మాస్ నెంబర్ చేసామండి. ఇట్స్ అ వెరీ ఫన్ పెప్పీ సాంగ్. చాలా బాగా వచ్చింది. ద సెట్ వర్క్ వాజ్ రియలీ గుడ్, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మా కాస్ట్యూమ్స్ అంతా. ఈ లాస్ట్ షెడ్యూల్ మేము ఫిల్మ్ ర్యాప్ చేసే ముందు వాజ్ వెరీ హెక్టిక్ అండి. డబుల్ కాల్ షీట్స్ చేసాం మేము. అండ్ వీ వే వర్కింగ్ నాన్ స్టాప్ బికాజ్ మేము సంక్రాంతి రిలీజ్ డేట్ మిస్ అయ్యాం కాబట్టి వీ హ్యాడ్ టు లైక్ రిలీజ్ ఇట్ ఇన్ ఫెబ్ ఫర్ షూర్. సో అందరూ స్లీప్ డిప్రైవ్డ్ ఉన్నా మేము వర్క్ చేసాము. బట్ నోబడీ వాజ్ కంప్లైనింగ్. అందరు ఎంజాయ్ చేస్తూ మేము ఫిల్మ్ ర్యాపప్ చేసాము. అండ్ హోప్ఫుల్లీ ది ఆడియన్స్ విల్ లైక్ ఇట్. యాక్చువల్లీ ఐ థింక్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్ బికాస్ ఇట్స్ లైక్ అ కంప్లీట్ ప్యాకేజ్. కామెడీ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, లవ్ ఉంది,
సో ఇట్స్ అ ప్రాపర్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఐ వుడ్ సే లైక్ హై ఆన్ ఎమోషన్ కోషంట్. మా సాంగ్స్కి డ్యాన్స్ చేసినప్పుడు రితు వర్మలోంచి డాన్సర్ బయటకు వస్తుందా? యాక్చువల్లీ మాకు రిహర్సల్స్ చేసే టైం కూడా దొరకలేదు ఈ సాంగ్కి. మీ అండ్ సందీప్ బోత్ డిసైడెడ్ మేము లైక్ వీ వోంట్ టేక్ ఎనీ స్ట్రెస్, జస్ట్ ఎంజాయ్ చేద్దాం పాటని. సాంగ్ ఈజ్ అ వెరీ ఫన్ సాంగ్, సో వింటూ జస్ట్ ఎంజాయ్ చేస్తూ చేద్దామని మేము ఆ సాంగ్ ఫినిష్ చేసాము. ఈ కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఇదేనా ఒక మ్యారేజ్ సాంగ్లో మ్యారేజ్ సాంగ్ కాదు, బట్ దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి. ఐ థింక్ టీజర్ చూసి అందరూ ఓ ఇలాంటి ఫిల్మ్ ఉండబోతుంది అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఎవ్రీ వన్. చాలా మాస్ అనుకుంటాం కదా, చాలా మాస్ ఆన్ సెట్ ఆయన మాట్లాడే స్టేజ్ మీద కూడా ఆయన మాస్గా ఉంటారు. లేదండి, ఈజ్ యాక్చువల్లీ వెరీ జోవియల్ పర్సన్, ఈజ్ అ వెరీ హ్యాపీ పర్సన్. యూనో సెట్లో కూడా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు కూడా హీల్ వెల్కమ్ యూ విత్ లైక్ అ బిగ్ స్మైల్, గుడ్ మార్నింగ్ అంటారు. అండ్ హీ మేక్ షూర్ ది ఎన్వైరన్మెంట్ ఆన్ సెట్ ఇస్ లైక్ దట్. చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ఫన్గా ఉంటుంది. అండ్ ఆయన డైరెక్షన్ టీమ్ కూడా అందరూ చాలా దేర్ ఆల్ వెరీ స్వీట్. అందరూ ఏడీస్ అందరూ దే వెరీ వెల్కమింగ్ అనమాట. ఎప్పుడు నవ్వించుతూ ఉంటారు. అండ్ హీల్ కీప్ పుల్లింగ్ మై లెగ్ ఆర్ సంబడి ఎల్సెస్ లెగ్, అంశుకి ఏదైనా చెప్తూ ఉంటారు, బట్ ఇన్ అ వెరీ లైట్ హార్టెడ్ వే. హీస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ యాక్చువల్లీ. ఈ ప్రాజెక్ట్లోకి అంశు గారు రాగానే మీరు కూడా ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా? సర్ప్రైజ్ అవ్వలేదు నాకు. షీ వాజ్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. నన్ను అప్రోచ్ అయ్యే ముందే షీ వాజ్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాజ్ మన్మధుడు మనం అందరం చూసాము అండ్ దట్ సాంగ్ ఈజ్ సో ఫేమస్ కదా. అండ్ షీఈ్ అ లవ్లీ పర్సన్ అండి. ఫస్ట్ డే వీ మెట్, వీ హిట్ ఇట్ ఆఫ్. తను ఒక సిస్టర్ లాగా అనిపిస్తుంది నాకు. లైక్ వీ హ్యావ్ సో మచ్ టు డిస్కస్ ఎవ్రీ టైమ్ వీ మీట్ ఆన్ సెట్. మేము మాట్లాడుతూ ఉంటాము ఏదో ఒక టాపిక్ గురించి. అండ్ తను యూకే వెళ్ళినప్పుడు కూడా షెడ్యూల్ తర్వాత వీ యూస్ టు కాన్స్టెంట్లీ బీ ఇన్ టచ్, ఇన్స్టాగ్రామ్. సో వీ యూస్ టు కీప్ లైక్ అప్ టు డేట్ విత్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ అదర్స్ లైఫ్. షీఈ్ అ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సీన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. ఫర్ హర్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్. షీ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ ది యూకే కదా. సో లైక్ క్లాసెస్ తీసుకునేవారు. అండ్ యూకే వెళ్ళిన తర్వాత కూడా షీ టుక్ లైక్ తెలుగు క్లాసెస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో చాలా వర్క్ హార్డ్ చేశారు అండ్ షీ లుక్స్ గ్రేట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎక్సైటెడ్ టు సీ హర్ ఆన్ స్క్రీన్ అగైన్, just like everybody else. Definitely, she's very good to work with and we got along really well. రావు రమేష్ గారు అనగానే ఆయన టైమింగ్ చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ పట్టుకోవడం ఏమైనా కష్టమైందా మీకు సెట్లో? లేదండి, ఈజ్ యాక్చువల్లీ సచ్ అ కొలాబరేటివ్ యాక్టర్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ వర్కింగ్ విత్ సార్. అండ్ ఎందుకో ఐ థాట్ ఓకే సార్ కొంచెం సీరియస్గా ఉంటారేమో, ఎక్కువ మాట్లాడరేమో అని అనుకున్నాను. But he's the complete opposite. He's such a sweet person, such a gentleman, very collaborative. And ప్రతిసారి సార్ని కలిసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది. We all had such a great time working in the film. ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం మేము. And he's very like enthusiastic. డిస్కస్ చేస్తారు ఇలా చేద్దామా అలా చేద్దామా అని. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉందన్నమాట మా ఇద్దరి మధ్య. ఇట్స్ అన్ ఇమోషనల్ సీన్ అండ్ ఒక సింగిల్ టేక్లో షూట్ చేసాం మేము. That scene came out really good and ఆ రోజు everybody was very happy. అండ్ రీసెంట్లీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా సార్ చూసి ఎమోషనల్ అయిపోయారు ఆ సీన్ చూసి. అండ్ హీ ఇమీడియట్లీ ఆస్క్ ఫర్ మై నంబర్ అండ్ కాల్ చేసి సీన్ చాలా బాగా వచ్చిందమ్మా, నువ్వు చాలా బాగా చేసావు, ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, చాలా బాగా చేసావు, ఇది అది అని చెప్పారు. అండ్ ఇన్ హిస్ 16 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సీన్ ఒకటి చూడలేదంట. సో ఈ సీన్ గుర్తుండిపోతుంది ఇది అది అని పెద్ద పెద్ద మాటలు చెప్పేశారు. అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. So my respect for him like increased. So thankful that I get to work with such wonderful people. కానీ ఒక కో-ఆర్టిస్ట్, ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం. సో I was just very overwhelmed. అంటే అలా కాల్ చేసి చెప్పే అవసరమే లేదు సార్కి, బట్ he still did. I was very surprised and he just made my day that day. అది సింగిల్ టేక్లో చేయాలని ముందే అనుకున్నారా లేదా అప్పటికప్పుడు తీసుకున్నారా? That was designed that way. Okay. Luckily, like I don't know, మా సింక్ బాగుండింది, సో we could pull it off. And rehearsals ఏం చేశారు దానికోసం? Just on set. అంతే. ఒక 2-3 times చేసాము and then we went for a take. But sirతో యాక్ట్ చేస్తున్నప్పుడు you don't have to do much, you just have to react to his expressions. He's such a good actor that
ఆ రియాక్షన్స్ ఆటోమేటిక్లీ న్యాచురలీ వచ్చేస్తాయి. హీఈస్ సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఆయన చూడగానే రావు గోపాలరావు గారు గుర్తొస్తుంటారు మామూలుగా హాఫ్ బ్రెయిన్లో. కరెక్ట్. మీకు కూడా అలా అనిపిస్తుంటుందా ఆయన చూడగానే? అప్పుడప్పుడు. షార్ట్ ఫిల్మ్ కెరీర్ నుంచి వచ్చారు మీరు. ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత అవి ఏమైనా చూసుకుంటుంటారు అప్పుడప్పుడు? లేదండి, ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చాలా టైం అయింది. దట్ షార్ట్ ఫిల్మ్ ఐ జస్ట్ డిడ్ ఇట్ ఫర్ ఫన్. అసలు I had no intentions of becoming an actor. I was just plainly following Tarun Bhaskar's instructions. నేను తరుణ్ ఫ్రెండ్స్ అనమాట అప్పటి నుంచి. సో నేను ఆ టైంలో మోడలింగ్ చేసేదాన్ని. అండ్ దెన్ సమ్హౌ హీ గాట్ అన్ ఐడియా వై నాట్ కాస్ట్ రితు ఫర్ ది షార్ట్ ఫిల్మ్ అని. ఫ్రెండ్స్ లాగా హీ జస్ట్ సెడ్ కమ్ వచ్చి యాక్ట్ చేయని చెప్పాడు అంతే. అసలు ఓకే నువ్వు చెప్పింది చేస్తానని చెప్పాను నేను. దట్స్ వాట్ ఐ డిడ్ అంతే. బట్ ఇట్ వెంట్ వైరల్ ఎట్ దట్ పాయింట్. అప్పుడు ఆబ్వియస్లీ సోషల్ మీడియా వాజంట్ అ బిగ్ థింగ్. But yeah, it went viral and I don't know, it gave me a career, I would say. అప్పుడు సోషల్ మీడియా లేదు, కేవలం షార్ట్ ఫిల్మ్స్ నుంచే స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పెద్ద అచీవ్మెంట్, షార్ట్ ఫిల్మ్ చేయడమే పెద్ద అచీవ్మెంట్. ఇట్ వాస్ లైక్ మై ఆడిషన్ టు a lot of films. నేను ఇనిషియలీ ఎక్కువ ఫిల్మ్స్కి ఆడిషన్ చేయలేదు నేను. a lot of people saw that audition, saw the short film and నాకు ఫిల్మ్ ఆఫర్స్ చేశారు. Like say Pawan Sadhineni also, నేను ప్రేమాయిష్ కథలని మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్. పవన్ కూడా saw the short film, he liked me in the short film and నాకు ఆ రోల్ ఆఫర్ చేశారు. he never auditioned me or anything. he just had confidence that I would pull it off అంతే. దాని తర్వాత కూడా the next 2-3 films also was because of the short film. And then of course పెళ్లి చూపులు తర్వాత the entire game changed for me. నాకు పర్ఫార్మర్ అని ట్యాగ్ వచ్చేసింది. యా అండ్ వేరే ఇండస్ట్రీస్ నుంచి ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి నాకు దాని తర్వాత. సో యా. పెళ్లి చూపులు మెమరీస్ గుర్తున్నాయా? ఎస్ ఆఫ్ కోర్స్, ఇట్స్ అ స్పెషల్ ఫిల్మ్. సో మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న బడ్జెట్ ఫిల్మ్ చేసాము. నెవర్ న్యూ వాట్ ది అవుట్కమ్ వుడ్ బీ. వీ జస్ట్ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఒక మంచి ఫిల్మ్ చేస్తున్నామని నమ్మకంతో వీ ఫినిష్డ్ ఇట్. అండ్ దెన్ రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ జస్ట్ చేంజ్ ద గేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో యా ఇట్ వాస్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయారు, ఎవరికి దొరకలేదు. అర్జున్ రెడ్డి. అవును, మీరు టచ్లో ఉంటారు ఇప్పుడు? నాట్ రియలీ. ఐ థింక్ హీఈస్ బిజీ విత్ హిస్ లైఫ్ అండ్ ఐఎమ్ బిజీ విత్ మై లైఫ్. బట్ ఐ డోంట్ నో, కలిసినప్పుడు ఐఎమ్ ప్రిటీ షూర్ థింగ్స్ విల్ బీ ద సేమ్. సో యా, బట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ సో ఫార్. ఆ టైంలో ఊహించారా ఎప్పుడైనా విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టార్ అవుతాడని? లేదండి, బట్ న్యూ దట్ హీ వుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్. అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో రీయూనియన్ ఉందా మీకు? పెళ్లి చూపులు రీయూనియన్? ఐ హోప్ తరుణ్ ప్లాన్ సంథింగ్. ఐ థింక్ ఈ నగరానికి పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. బట్ దే షుడ్ ఆల్సో ప్లాన్ పెళ్లి చూపులు పార్ట్ 2. ఓకే. అంటే మిమ్మల్ని విజయ్ని మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. యా, ఐ థింక్ ఇఫ్ ఆడియన్స్ డిమాండ్స్ ఫర్ ఇట్ డెఫినెట్లీ. ఈ రెమ్యునరేషన్ విషయంలో మీ ఐడియాలజీ ఏంటన్నా? ఎందుకంటే ఇండస్ట్రీ అనేది హీరోల డామినేషన్, హీరోలకి వందల కోట్లు ఇస్తున్నాం. హీరోయిన్కి విషయంలోకి వస్తే మీ ఐడియాలజీ? అవును, ఎప్పుడైనా అనిపిస్తుంటుందా? అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇఫ్ యూర్ షోల్డరింగ్ అ ఫిల్మ్, అఫ్ కోర్స్ యూ నీడ్ టు బీ పేడ్ అకార్డింగ్ టు లైక్ వాట్ యూ డిజర్వ్ అని అనిపిస్తుంది. బట్ యా, దిస్ ఇస్ లైక్ a lot of like difference. అంటే మేము we also put in a lot of hard work, we also have our bills to pay, but unfortunately yeah, things are like that. తెలుగు అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా భాషలకు వెళ్ళి చేసినప్పుడు, అంటే మీరు అదర్ లాంగ్వేజ్లో చేశారు, అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం పక్క భాషల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ రెమ్యునేషన్లు ఇస్తాం, ఎక్కువ వాల్యూ ఇస్తాం, వాళ్ళకి డిమాండ్ ఉన్నా లేకపోయినా సరే. మన తెలుగు ఆర్టిస్టులని, ముఖ్యంగా హీరోయిన్ని మిగతా ప్రాంతాల వాళ్ళు కానీ మిగతా భాషల వాళ్ళు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? I think it should all depend on your talent and hard work అండి. జస్ట్ బికాజ్ ఓకే ఈ అమ్మాయి అక్కడి నుంచి వస్తుంది అని లైక్ యూ కాంట్ డిఫరెన్షియేట్ కదా. టాలెంట్ మీద ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టాలెంట్ ఐ ఫీల్. ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంటారు మీరు, అంటే ఒకసారి సినిమాలు చేస్తారు, ఒకసారి కనబడరు. అలా ఏం లేదండి, బికాజ్ ఐ ఆల్సో డూ తమిళ్ ఫిల్మ్స్. ఐ థింక్ ఆ గ్యాప్ వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ డూ వాట్ ఈస్ ఇన్ మై కంట్రోల్ అనిపిస్తుంది నాకు. ఒక స్టోరీ నచ్చినప్పుడు ఐ విల్ ఓకే ఇట్, డేట్స్ ఇస్తాను according to whenever they plan the schedules. I feel like that is in my control, but our schedule planning,
లేకపోతే రిలీజ్ డేట్స్ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్. దెర్ హ్యావ్ బిన్ అ లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ ఐ సైన్డ్ ఎ ఫిల్మ్ బట్ చాలా టైం పట్టింది షూట్ కంప్లీట్ అవ్వడానికి, అండ్ దెన్ మళ్ళీ రిలీజ్ కోసం చాలా టైం పట్టింది. ఆల్ దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. సో ఐ థింక్ ఆ గ్యాప్స్ దానివల్ల వస్తాయి. బట్ అదర్వైజ్ యాజ్ ఐ సెడ్ లైక్ ఐ వాంట్ టు బీ డూయింగ్ వర్క్ కంటిన్యూస్లీ. నేను మల్టిపుల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నాను. సో యా, మై ఎఫర్ట్ ఇస్ టు ఆల్వేస్ బీ సీన్. బట్ యా, ఒక ఫ్యూ మంత్స్ ముందే నాకు ఐ హ్యాడ్ ఎ రిలీజ్ స్వాగ్ ఇన్ అక్టోబర్, అండ్ దెన్ ఫ్యూ మంత్స్లో నాకు ఈ రిలీజ్ ఉంది. సో యా, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కెమెరా లేదు, షూటింగ్ లేదు, స్క్రిప్ట్ వినాల్సిన పని లేదు, ఆ టైం ఎలా ప్లాన్ చేస్తుంటారు ఆ టైంలో మీరు? నేను నరేషన్స్ తీసుకుంటానండి, లేకపోతే ఐ లవ్ ట్రావెలింగ్. సో నేను ట్రావెల్ చేస్తాను. మై సిస్టర్ లివ్స్ ఇన్ కెనడా, తనని విజిట్ చేయడానికి వెళ్ళిపోతాను. ఐ డూ థింగ్స్ లైక్ దిస్, వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ just to keep myself updated. So yeah, ala నాకు కొన్ని హాబీస్ ఉన్నాయి that I keep doing. I keep myself occupied like that. Actually నాకు I don't know if I should say this, but I don't believe in that hustling culture. ఇలా కంటిన్యూస్లీ వర్క్ చేయడం, టైర్డ్ ఉన్నా కూడా వర్క్ చేయడం. I don't like working like that అండి. I love taking my time off. నాకు రీఛార్జ్ అవ్వడానికి టైం కావాలి. So I don't mind the breaks at all. That's how I've been as a person. I think that's when I can bring my best foot forward అనిపిస్తుంది నాకు. సో యా, నాకు బ్రేక్స్ దొరికినప్పుడు ఐ జస్ట్ లైక్ రిలాక్సింగ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ డూయింగ్ థింగ్స్ దట్ ఐ లవ్ డూయింగ్, లైక్ ట్రావెలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. లేదండి, ఐ రీడ్ బట్ ఐ డోంట్ రైట్. అండ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ మెమరీస్ని స్టోర్ చేస్తుంటారా? అంటే ఫోటోగ్రఫీలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఐ టేక్ ఫొటోస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఈ మధ్య అది కూడా నేను తగ్గించేస్తున్నాను, బికాజ్ ఐ వాంట్ బీ మోర్ ప్రెజెంట్ అండ్ ఎంజాయ్ లైక్ ద మూమెంట్ రాదర్ దెన్ లైక్ బీయింగ్ ఆన్ మై ఫోన్. అది కొంచెం కట్ డౌన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో యా. ఈ మధ్య బాగా మిమ్మల్ని కదిలించిన సినిమా ఏంటండి? హాంట్ చేసిన సినిమా? గుడ్ క్వశ్చన్. చూసాను, నాకు సడన్లీ గుర్తు రావట్లేదు. కెన్ వి కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్? ఓకే. అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లకి అంత సేఫ్ కాదు, ఇది తెలుగు అమ్మాయిలకి మరింత కాదు అని కొంత భయం ఉండేది. ఆ భయం తగ్గిందంటారా ఇప్పుడు? ఎస్ అండి, ఇట్స్ అ వెరీ సేఫ్ ఇండస్ట్రీ టు బీ ఇన్. నేను ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నాకు యూనో కెరియర్ బిగినింగ్ నుంచి ఐ వర్క్ విత్ సమ్ గ్రేట్ టీమ్స్, చాలా ప్రొఫెషనల్ టీమ్స్. సో ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీథింగ్ బ్యాడ్. సో ఈ క్వశ్చన్ నన్ను అడిగినప్పుడు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నెగటివ్ టు సే, బికాస్ I've always worked with like great people and they've always treated me very well. I think industry is a very welcoming place. ఇప్పుడు opportunities కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. So yeah, I think it's a wonderful industry and like whoever is interested should just give it a try. బాగా లోలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విషయం ఏంటి? బాగా లో ఉన్నప్పుడు ఐ థింక్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండి. అండ్ నాకు కొంతమంది లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్స్. సో దే కీప్ మై స్పిరిట్స్ హై, ఎస్పెషలీ ఫ్యామిలీ, లైక్ ఎస్పెషలీ మై మామ్. ఏ చిన్న విషయం అయినా నేను వెళ్ళి మమ్మీకి చెప్తాను అండ్ వెరీ పేషెంట్లీ షీ లిసన్స్ టు ఆల్ మై ranting or complaining or whatever it is. So I think my family and my close set of friends keep my spirit high. They keep me grounded. ఇంటికి వెళ్ళినప్పుడు ఐఎమ్ రితు, ఐఎమ్ దేర్ డాటర్, ఐఎమ్ నాట్ అ స్టార్. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వరు అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. ఫ్రెండ్స్ కూడా దే ఆర్ హ్యాపీ ఫర్ ద వర్క్ దట్ ఐ డూ, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, బట్ స్పెషల్ ట్రీట్మెంట్ అలా ఏమి ఇవ్వరు. దే ఆర్ ద సేమ్. ఐ థింక్ దట్స్ వాట్ కీప్స్ మీ గ్రౌండెడ్ అండ్ ఐ ఫీల్ సో లక్కీ. ఒక్కొక్క సినిమాకి ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం పనిచేస్తుంటారు. సినిమా అయిపోద్ది, రిలీజ్ అవుద్ది, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, రివ్యూవర్లు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెక్ చేస్తారా? ఇనిషియలీ చేసేదానండి, అండ్ థింగ్స్ యూస్ టు ఎఫెక్ట్ మీ అ లాట్ మోర్, బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు ఐ థింక్ డజంట్ మ్యాటర్ టు మీ. లైక్ దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ ట్రై టు పుల్ యూ డౌన్. ఈ మధ్య ట్రోలింగ్ ప్రతి దానికి ట్రోల్ చేస్తూ ఉంటారండి, వెదర్ యూ డూ సంథింగ్ ఆర్ యూ డోంట్ డూ సంథింగ్. ఐ జస్ట్ ట్రై నాట్ టు లెట్ ఇట్ ఎఫెక్ట్ మీ. సెల్ఫ్ చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా. సెల్ఫ్ చెక్ ఒకటి ఉంటుంది. No, of course I'm aware of a lot of things, but I don't let anything affect me.
ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ మీ అలా చెప్పొచ్చు. యా. ఆఫ్టర్ మజాకా ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ఒక వెబ్ సిరీస్ ఫినిష్ చేశానండి. సో దట్ విల్ బీ రిలీజింగ్ ఇన్ అ మంత్ ఆర్ 2 అండ్ యా హోప్ఫుల్లీ ఆ మర్డర్ మిస్టరీ గురించి చెప్పాను కదా, దట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. బట్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీస్ రిలీజ్ అండ్ చూద్దాం. షూర్ ఇట్ విల్ బీ ఎ హిట్. ఐ హోప్ ఇట్ విల్ బీ ఎ హిట్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. మజాకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.